మన యొక్క యూట్యూబ్ ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా ఆ జగన్మాత దివ్యాశిస్సులు, అలాగే నిరంతరము భక్తి శ్రద్ధలతోటి మమ్మల్ని మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ జగన్మాత దివ్యాశిస్సులు కలిగి ప్రతి ఒక్కరి యొక్క గృహముల యందు అష్టైశ్వర్య సుఖభోగాలతోటి ఆనందంగా ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క విశేషమైనటువంటి ఏప్రిల్ నెల రాశి ఫలితాలను మన యొక్క యూట్యూబ్ ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా తెలియపరచడం జరుగుతూ ఉన్నది. తులారాశి, ఇక ఈ తులారాశి జాతకులకు సంబంధించినంత వరకు అనేకమైనటువంటి ఒడిదుడుకులను అధిగమించి ఎంతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని సమపాళ్లలో వారు నియమించుకోవడం అనేటటువంటిది జరగబోతూ ఉన్నది. ఈ ఏప్రిల్ నెలలో కొంత మీరు అనుకున్నటువంటి లైఫ్ అనేటటువంటిది సెట్ అవుతుంది. ఇక సంవత్సరాల తరబడి మిమ్మల్ని పీడిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ఒక మానసికమైనటువంటి వేదనకు గురి చేస్తున్న వాళ్ళందరూ కూడా మీకు అనుకూలంగా మారుతారు. ఎన్నో ఏళ్లుగా మనసు తపించిపోతూ ఉంటుంది. అట్లాంటి తపన నుంచి మీరు కాస్త బయటపడతారు. ఇక మీ యొక్క తల్లిదండ్రులు, గురువులు వీళ్ళంతా కూడా మీకు అనుకూలంగా మారుతారు. కొంత శత్రువులు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉన్నది. ఇక ఎంతో కష్టంతో మీరు చేసేటటువంటి ప్రయత్నం ఫలిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారికి సంబంధించి కాస్త గ్రహస్థితి అనేటటువంటిది వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో నవగ్రహ పాశుపత అభిషేకము, హోమము చేయించుకోవడం అనేటటువంటిది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక జపాది క్రతువులు ఇవన్నీ కూడా వీరికి ఎన్నో ఉత్తమమైనటువంటి గతులను ఇస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా మానసిక క్షోభకు, దుఃఖానికి లోనవుతూ ఉన్నటువంటి వారంతా కూడా వారికి కావలసినటువంటి విషయాలలో విశేషమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. ఎన్నో మానసికమైనటువంటి క్షోభలు, వ్యధలు వీరిని ఒక స్థిరమైనటువంటి వ్యక్తిగాను, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగాను తీర్చిదిద్ది ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలుగా తల్లిదండ్రులు బాధపడుతున్నటువంటి విషయాల పట్ల ఈ సందర్భంలో మీరు విజయాన్ని సాధించి పెడతారు. ఇక అనేకమైనటువంటి మార్పులు, చేర్పులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా కాస్త అనుకున్న సందర్భాలలో అనుకున్న పనులను అనుకున్న విధంగా మీరు పూర్తి చేయడానికి కావలసినటువంటి ప్రతి పనిని కూడా మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. అనేకమైనటువంటి సందర్భాలు కొన్ని ఏర్పడినప్పటికీ కూడా మీ యొక్క తల్లిదండ్రులు, గురువులు అందరూ కూడా మీకు సంబంధించినంత వరకు కొంత విజయాన్ని మీకు సాధించి పెడతారు. మీ సంబంధికులు ఎవరైతే ఉన్నారో, స్నేహితులు కానీ లేదంటే మీ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తుల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండండి. లేని పక్షంలో వారి యొక్క దుష్ప్రభావం అనేటటువంటిది మీ పట్ల, మీ పిల్లల పట్ల ఉండే అవకాశాలు ఉన్నాయి. అనేకమైనటువంటి మానసిక సంఘర్షణల నుంచి మీరు బయటపడి ఉత్తమమైనటువంటి వ్యక్తులుగాను, వ్యక్తిత్వం ఉన్నటువంటి స్వాభావిక అమృతభావ ప్రకటితులుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడం కోసం ఈ యొక్క సందర్భం అనేటటువంటిది మీకు ఉపయోగపడుతుంది. అనేకమైనటువంటి చిన్న విషయాల పట్ల మీరు అశ్రద్ధ చేయడం అనేటటువంటిది మీకు కష్టాలను కొని తెస్తూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి అశ్రద్ధ అనేటటువంటిది మంచిది కాదు. కొంచెం శ్రద్ధ భక్తులతోటి మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది మీకు మంచి విజయాలను తెచ్చిపెడుతుంది. ఇక తల్లిదండ్రులు, గురువులు వీళ్ళంతా కూడా మీకు అనుకూలంగానే ఉంటారు. కాస్త వారిని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈ విధంగా జీవితయానంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు, మార్పులు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నంలో మీరు సఫలీకృతం అవుతారు. కొంత మీ తల్లిదండ్రులు, గురువులు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మీకు కొంత ప్రయోజనాన్ని చేకూర్చుతుంది ఆ యొక్క సమయం అనేటటువంటిది. ఏదైతే మీరు నిరంతరము కూడా పరితపిస్తూ ఉన్నారో కొన్ని పనులలో, ఆ పనులు కొంచెం విజయం వైపుకు మిమ్మల్ని తీసుకొని వెళుతూ ఉంటాయి. ఇక మీకు సంబంధించినంత వరకు మీ యొక్క మానసిక స్థితి
ఏదైతే ఉందో అది ఒక సద్భావన భరితంగా ఉండి ముందుకు వెళ్ళేటటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. అలాగే అనేకమైనటువంటి సంఘర్షణలు మిమ్మల్ని ఒక ఉత్తమమైనటువంటి విషయాలలో గొప్పవారిగాను తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇక కొన్ని సందర్భాలలో మీకు సంబంధించినంత వరకు చిన్న చిన్న మార్పులు చేయడం, చిన్న చిన్న విషయాలలో విజయాలను సాధించడం అనేటటువంటిది మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెడుతూ ఉంటుంది. మీ యొక్క వృత్తి, వ్యాపార, వ్యవసాయ రంగాలలో చేసేటటువంటి అమితమైనటువంటి కృషి అనేటటువంటిది మిమ్మల్ని ఎంతో గొప్ప స్థాయిలో నిలబెట్టడానికి ఒక దోహదంగా ఉండి ఒక స్థాయిలో మీరు వచ్చిన తర్వాత సమాజంలో గుర్తింపునిస్తుంది. ఇక సమాజంలో కొంతమంది అనంతమైనటువంటి సంపాదన చేసినప్పటికీ వారికి సంబంధించినటువంటి గౌరవ ప్రతిష్టలు అనేవి కలగవు. ఎందుకని అంటే కాస్త భగవద్భక్తి కానీ శ్రద్ధ కానీ అదంతా కూడా కాస్త వేరు వేరు రంగాలలో ఉంటుంది. వారి యొక్క ఆలోచనలన్నీ కూడా అనేకమైనటువంటి దుఃఖభరితమైనటువంటి విషయాలలో లీనమై ఉంటాయి. కాబట్టి ఇటువంటి వ్యక్తులు వారి వ్యక్తిత్వాలను బట్టి వారికి కష్టాలు అనేటటువంటి ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఈ సినీ రంగాలలో అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి అలసిపోయిన వారికి ఈ ఏప్రిల్ నెలలో అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో ఈ రాశివారు గట్టిగా ప్రయత్నం చేయడం అనేటటువంటిది చక్కటి విజయాన్ని వీరికి చేకూరుస్తుంది. ఇక ఇదంతా కూడా ఒక మానసికమైనటువంటి స్థితి మీదనే పూర్తి మన జాతకం అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే నీవు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతోటి భగవంతుడిని పరిపూర్ణంగా నమ్మి ముందుకు నడుస్తావో అప్పుడు నీకు విజయం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనల్ని మనం కూడా మానసికంగా దిగజార్చుకొని దేవుణ్ణి నిందించడం మొదలు పెడతామో అది మన పతనానికి మూలమని మనం గ్రహించాలి. నిజానికి విగ్రహాలు అనేటటువంటివి పూజనీయాలే, కానీ విగ్రహం అంటే అసలు అర్థమేంటి? రూపం. రూపం అంటే అది ఆ రూపం ఎట్లా వచ్చింది? అది ఏం మంత్రస్వరూపమా, ఆత్మస్వరూపమా ఏంటనేది తెలుసుకొని పూర్తి భక్తి శ్రద్ధలతోటి ఆరాధించడం అనేటటువంటిది అవసరం. మంత్రస్వరూపం అంటే దివ్యమైనటువంటి ఆత్మ తేజస్సు అంతే తప్ప అది ఓ విగ్రహమో రాయో కాదు. దాన్ని పరిపూర్ణంగా మంత్రానుష్ఠానం చేసి యంత్రము సిద్ధింపజేసినటువంటి యంత్రమును కూర్చోబెట్టి దానిపైన మంత్రదేవతను కూర్చోబెట్టి విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. అదంతా ఒక మానవులకు ఏ విధంగా ఆకలి దప్పికలు ఏర్పడతాయో ఆ విగ్రహాలకు ఆ మూర్తులకు కూడా అదే విధమైనటువంటి ఆకలి దప్పులు అన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి తపస్సుతోటి మీ సాధనతోటి భగవంతుడికి అమృత భావన తుల్యమైనటువంటి జీవనాన్ని కలిగించడం వల్ల సమస్త శుభాలు అనేటటువంటివి కలగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు చేసే ప్రయత్నాలు విజయాలను సాధించి పెడతాయి. ఈ విధంగా తులారాశి వారి యొక్క పూర్తి జాతకం అనేటటువంటిది ఉన్నది. ఇక వ్యాపార రంగాలలో ఉన్నవాళ్ళు మంచి విజయాల్ని సాధిస్తారు. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్లకు మంచి పంటలు పండుతాయి ఈ సంవత్సరం. ఈ 12 రాశుల వారికి కూడా ఎంతో అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఇక అనేకమైనటువంటి మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా వీరికి ఒక విజయం వైపు సోపానంగా మారి సమస్త శుభాలను కలిగిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, ప్రాణినాం సద్భావనాస్తు.